చంద్రబాబు పర్యటించారు. సూర్యపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు హాజరయ్యారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రజలు భూమిపై కన్నేశారని, ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో భూ వివాదాలకు తెరలేపారన్నారు. ఇక పాస్ పుస్తకాలను ఎవరూ తారుమారు చేయలేరని, కరెన్సీకి వాడే సాంకేతికతే పట్టాదారు పాస్ పుస్తకాలకు వాడామని సీఎం చంద్రబాబు చెప్పారు. 2027 మార్చి నాటికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాలు పగడ్బందీగా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. దీనికి రీసర్వే 2.0 కింద చేపట్టాం. మీకు ఇచ్చే పాస్బుక్ ఎవరు తారుమారు చెయ్యలేరు. ఈ రోజు మన దగ్గర డబ్బులుంది, కరెన్సీ ఉంది. ఆ కరెన్సీకి ఏ టెక్నాలజీ వాడతామో అదే టెక్నాలజీ మీ పాస్బుక్ వాడాం. ఎవరు కూడా తారుమారు చేయడానికి అవకాశం లేదు. ఇంకో పక్క మీ అందరినీ భాగస్వాములు చేశాం. సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి మీ ఈకేవైసీ తీసుకుంటున్నాం. మీ ఆధార్ తీసుకుని మీ ముందరిని సర్వే చేపిస్తాం. సర్వే చేసిన తర్వాత మొత్తం రికార్డు తయారు చేస్తాం. ఆ రికార్డు కూడా మీరు సంతకం పెట్టి ఈ రికార్డు కరెక్ట్ గా ఉందంటే ఈకేవైసీ తీసుకొని అప్పుడు దాన్ని ప్రింటింగ్ పంపిస్తాం. ప్రింటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పుస్తకం వస్తే గ్రామాల్లో ఈకేవైసీ తీసుకొని ఆధార్ తీసుకొని మళ్ళీ ఆ పుస్తకాన్ని మీకు అప్పచెప్తాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, 3 సార్లు ఎలాంటి రాజీ లేకుండా పట్టాదారు ఎవరైతే ఉన్నాడో ఆయనకు చెప్పి ఈకేవైసీ తీసుకొని ఇస్తున్నా. నా ఉద్దేశం ఒకటి, ఒక్క రూపాయి కూడా అవినీతి ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి శాశ్వతంగా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలనేది నా అభిమతం. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను, ఇక్కడతో అయిపోదు. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. కంప్యూటర్ లో కూడా ఎవ్వరు ట్యాంపర్ ఫైనాన్షియల్ ఇయర్ లో 1,00,00,000